ఓకే. మనకి మొన్న 16వ తారీఖు ఎన్నికల కమిషన్ వారు ఇప్పుడు రాబోయే జనరల్ ఎలక్షన్స్ 2024 సంబంధించిన కోడ్ అనేది ప్లస్ షెడ్యూల్ అనేది రెండు కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేజ్ 4లో ఎన్నికలు అనేది షెడ్యూల్ చేయడం జరిగింది. సో మన జిల్లాకి కూడా కోడ్ అనేది చూసినట్లయితే మనకి 16వ తారీఖు ఎప్పుడైతే మార్చ్ ఎన్నికల అనౌన్స్మెంట్ జరిగిందో అప్పటి నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఫోర్స్లో రావడం జరిగింది. మనకి నామినేషన్ ఆ ప్రక్రియ అంతా కూడా 18th ఏప్రిల్ ఒక పబ్లిక్ నోటీస్ ద్వారా నామినేషన్స్ స్వీకరణ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు 25th ఏప్రిల్ వరకు నామినేషన్స్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత 26వ తారీఖు స్క్రూటినీ కార్యక్రమము, 29వ తారీఖు వరకు విత్డ్రాయల్కి టైం ఇచ్చేసి 29 ఏప్రిల్ సాయంత్రానికి మనం లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కానీ విజయనగరం సంబంధించిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ ఖరారు చేయడం జరుగుతుంది. మన దాంట్లో పోల్ అనేది 13 మేకి షెడ్యూల్ చేయడం జరిగింది. కౌంటింగ్ అనేది జూన్ 4వ తారీఖు షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లో ఉన్నప్పటికీ మనకి ఓటర్స్కి కానీ పొలిటికల్ పార్టీస్కి కానీ మీడియా వాళ్ళందరికీ కానీ సిటిజన్స్ అందరికీ కూడా కొన్ని పాటించాల్సిన నియమావళి కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ డౌట్స్ ఇవన్నీ ఉంటే దాన్ని వాళ్ళు మన నోటీస్కి మన దృష్టికి ఎలా తీసుకొని రావచ్చు అనే దాని మీద మనకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కూడా మనము ఇవాళ తెలియజేయబోతున్నాము. ముందుగా ఓటర్స్ అందరికీ ఏంటంటే వాళ్ళు ఓటు హక్కు లేని వాళ్ళు లేకపోతే రోల్లో పేరు ఉందా లేదా చూసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఓటు హక్కు వినియోగించే వాళ్ళు కాబట్టి. సో మనకి ఇప్పుడు ఎన్నికల కోడ్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి సో మనము ఫామ్ 6 ఏదైతే కొత్తగా ఓటు నమోదు కోసం పెట్టుకుంటారో ఫామ్ 6 తర్వాత ఫామ్ 8 ఏదైతే ఒక కాన్స్టిట్యున్సీ నుంచో లేకపోతే అడ్రస్ మారడంతో ఒక చోట నుంచి ఇంకొక చోట ఓటు మార్చుకునే అవకాశం, షిఫ్టింగ్ ఆఫ్ ఓట్స్. సో ఈ 2 కేటగిరీస్ది ఓట్స్ మనము 16 ఏప్రిల్ వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా వాళ్ళకి రోల్లో మనము ఎంక్వైరీ చేసి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు రోల్లో నమోదైన తర్వాత వాళ్ళకి ఈ రాబోయే ఎన్నికల్లో ఓట్ వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఓటర్స్ ఎవరన్నా మీరు ఇంకా కూడా యంగ్ ఓటర్స్ కానీ ఎవరన్నా వేరే ప్రాంతాల నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చారు లేకపోతే జిల్లాలోనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి షిఫ్ట్ అయ్యారు, మీరు ఓటు మార్చుకోవాలి సో దట్ ఓటు హక్కు వినియోగించడానికి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది అనిపిస్తే ఖచ్చితంగా 16 ఏప్రిల్ లోపు అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ పద్ధతిలో అన్నా లేకపోతే బిఎల్ఓ ద్వారా మీరు ఫామ్ 6 సబ్మిట్ చేసి ఆర్ ఫామ్ 8 షిఫ్టింగ్ అయితే ఫామ్ 8 సబ్మిట్ చేసి నమోదు చేయడానికి అవకాశం ఉంది. మనకి ఆన్లైన్ కూడా ఓటర్స్ పోర్టల్ అంటే voters.eci.gov.in అనే పోర్టల్ ద్వారా లేకపోతే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా మనకి ఓటు నమోదు చేయడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా మనకి చూసినట్లయితే ముఖ్యంగా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి వచ్చినప్పటికీ ఇప్పటికే మనకి 72 అవర్స్ మనకి యూజువల్లీ ఎన్నికల కోడ్ ఫోర్స్లో రాగానే ఒక 72 అవర్స్లో అన్ని గవర్నమెంట్ స్పేసెస్లోనూ పబ్లిక్ స్పేసెస్లోనూ ప్రైవేట్ స్పేసెస్లోనూ ఈ మోడల్ కోడ్ సంబంధించిన వయలేషన్స్ ఏం లేదు అన్నట్టు పూర్తిగా యాక్షన్ తీసుకొని కమిషన్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు అది మనం ఆల్రెడీ జిల్లా స్థాయిలో దాదాపు ఒక 15,000 వరకు పోస్టర్స్, బ్యానర్స్, ఫ్లెక్సీస్, తర్వాత ఒక 300 పైన పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేసేసి మనకి ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా ఈ మోడల్ కోడ్ అనేది పూర్తిగా అమల్లో ఉంది. దీంట్లో ఎటువంటి ఇంపార్షియాలిటీ కానీ ఎటువంటి ఎవరికి ఫేవరెటిజం లేకుండా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫీల్డ్ టీమ్స్ చేస్తూనే ఉన్నారు. మనకి ఈ ఎంసీసీ ఇంప్లిమెంట్ చేయడానికి ఫీల్డ్ లెవెల్లో ప్రతి మండలంలో కానీ అర్బన్ ఏరియాలో కానీ మనము ఎంసీసీ టీమ్స్ అనేది ఏర్పరచడం జరిగింది. ప్రతి పంచాయతీలోనూ ప్రతి విలేజ్లో కూడా ప్రతి వార్డులో కూడా మనం అక్కడ ఉండే ఫీల్డ్ స్థాయి సిబ్బంది ద్వారా కూడా టీమ్స్ అనేది ఏర్పరచడం జరిగింది. సో వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం అమలవుతుంది. దీంట్లో ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్కి కానీ మిగతా అందరికీ కూడా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఇంకా మీరు అన్ఆథరైజ్డ్గా రోడ్స్ మీద కర్రలు పెట్టుకొని దాని మీద ఫ్లెక్సీలు కట్టడము, ఎలక్ట్రికల్ పోల్స్ మీద ఫ్లెక్సీలు కట్టడము, లేకపోతే జంక్షన్ పాయింట్స్లో కట్టడము,
అలాంటివన్నీ ఇంకా మనకి అవకాశం లేదు. అవన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఎంసీసీ కోడ్ వైలేషన్ కింద వస్తుంది. దానికి ఎంసీసీ వైలేషన్ కింద పబ్లిక్ ప్లేస్ని మిస్యూజ్ చేసినట్టు కేసెస్ కూడా కట్టడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే మున్సిపాలిటీ పరిధిలో కానీ పంచాయతీ పరిధిలో కానీ ఆథరైజ్డ్ లొకేషన్స్ మనం ఆల్రెడీ ఆథరైజేషన్ ఇచ్చి ఒక హోర్డింగ్ పెద్దగా ఎరెక్ట్ చేసి ఉన్నామో అలాంటి చోట మాత్రమే డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కడ కూడా వాళ్ళకి నచ్చిన ప్లేసెస్లో డిస్ప్లే చేయడానికి వీల్లేదు. సిమిలర్లీ గవర్నమెంట్ ప్రాపర్టీలో మనం ఏదైనా కమర్షియల్ స్పేస్ ఇచ్చున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ బస్సెస్ మీద కానీ ఇలాంటి ప్లేసెస్లో, అంటే అది పబ్లిక్ ప్లేస్ అవ్వచ్చు ఆర్ పర్సనల్ అంటే గవర్నమెంట్ స్పేస్ అయి ఉండొచ్చు, అక్కడ కమర్షియల్ స్పేసెస్లో కూడా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్కి ఎటువంటి అవకాశం లేదు ఇప్పుడు కోడ్ ఉన్న టైంలో. సో అక్కడ కూడా మనం ఎటువంటి ఫ్లెక్సీస్, బ్యానర్స్, పబ్లిసిటీ మెటీరియల్ ఏది కూడా అలౌ చేయము. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా ఆటోల మీద కానీ బస్సెస్ మీద కానీ మెటీరియల్ పబ్లిసిటీ మెటీరియల్ పెట్టుకోవడానికి వీల్లేదు. సో అది కూడా పూర్తిగా ఎంసీసీ వైలేషన్ అవుతుంది. సో ముఖ్యంగా బస్సెస్ ఎవరైనా ఆర్టీసీలో ఎలాగో డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అమలు చేస్తారు. బయట ఎవరైనా రెంటల్ బస్సెస్ నడుపుతుండే వాళ్ళు, ఆటోసు ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదు. ఇది కాకుండా ముఖ్యంగా ప్రైవేట్ స్పేసెస్ ఎక్కడైతే ఒక స్వయంగా ఒక వ్యక్తి హౌస్లో కానీ ఇంకేమైనా కమర్షియల్ ప్రాపర్టీలో కానీ వాళ్ళకి అంటే ఏమైనా వాల్ రైటింగ్ పెట్టడానికి ఎటువంటి అవకాశం లేదండి. గోడ మీద ఇలాంటి వాల్ రైటింగ్ మీద పొలిటికల్ యాడ్స్ పెట్టడానికి అవకాశం లేదు. రెండోది చూసినట్లయితే మనకేమన్నా చిన్న పోస్టర్ కానీ బ్యానర్ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ ముందస్తుగా మనకి ఆ హౌస్ ఓనర్ కానీ ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ రైటింగ్ పర్మిషన్ అంటే వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి. సో వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసి మేరకు వాళ్ళు ఎన్ని రోజులకి పర్మిట్ చేశారో అన్ని రోజులకి పెట్టుకునే అవకాశం ఉంది. పెట్టుకునే ముందు ఈ ఎన్ఓసి అనేది మన లోకల్ ఎంసీసీ నోడల్ ఆఫీసర్కి చేర్పించాలి. మోస్ట్లీ రూరల్ ఏరియాస్లో ఎంపీడీఓస్ వీళ్ళు ఉన్నారు, అర్బన్ ఏరియాలో కమిషనర్స్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు. సో ఎవరన్నా ప్రైవేట్గా ఒక హౌస్ మీద కానీ ప్రాపర్టీ మీద కానీ వాళ్ళు పలానా పార్టీకో క్యాండిడేట్కో వాళ్ళ సపోర్ట్ తెలియజేయించుకోవాలంటే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఇన్ రైటింగ్ ఎన్ఓసి అనేది మన టీంకి ఇస్తేనే మనం అలౌ చేస్తాం. లేకపోతే అది కూడా ఎంసీసీ వైలేషన్ కింద తీసేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత మనకి బిల్డింగ్స్ పైన ఇంకెక్కడన్నా ఖాళీ స్థలాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్, కట్అవుట్స్, కర్రలు పెట్టి కట్టడం అనేది దీనికి ఎటువంటి పర్మిషన్ లేదు. మనం ఆల్రెడీ ఏదైనా బిల్డింగ్ పైన హోర్డింగ్ పెట్టాలంటే కన్సర్న్ అథారిటీ బిల్డింగ్ స్టెబిలిటీ, సేఫ్టీ అంతా చూసి ముందస్తుగానే పర్మిషన్ ఇచ్చుంటారు. కోడ్ తర్వాత కొత్తగా పర్మిషన్స్ కూడా ఎటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి కూడా రాదు. సో మీరు బిల్డింగ్స్ పైన పెద్ద పెద్ద హోర్డింగ్స్, కట్అవుట్స్ పెట్టుకోవాలంటే ముందస్తుగానే అది ఆ హోర్డింగ్కి, ఆ స్పేస్కి ఇంజనీరింగ్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, రూరల్ అయితే పంచాయత్ వాళ్ళు సర్టిఫై చేసి ఉంటారు ఈ బిల్డింగ్ ఇంత పెద్ద హోర్డింగ్ పెట్టినా సేఫ్గా ఉంటుందని. సో అక్కడ మాత్రమే అలో చేయడం జరుగుతుంది. సో దయచేసి ప్రైవేట్ ఇండివిజువల్స్ అంతా కూడా నోట్ చేసుకొని మీకు ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో మీకు ఎస్పెషలీ పొలిటికల్ యాడ్స్ డిస్ప్లే సంబంధించి ఈ రూల్స్ అన్నీ కూడా పాటించాల్సి వస్తుంది. మనకి పొలిటికల్ పార్టీస్కి ఇంకొక ముఖ్యమైన పాయింట్స్ చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి ప్రచారం చేసే టైం కాబట్టి ప్రతి ప్రచారంకి కూడా ఖచ్చితంగా వాళ్ళు దే హ్యావ్ టు టేక్ పర్మిషన్. సో మనము మార్నింగ్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో కూడా వాళ్ళకి డిఈఓగా దేనికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పర్టికులర్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో ఆర్ఓ ఎటువంటి పర్మిషన్స్ ఇస్తారు, మనకి విజయనగరం జిల్లా అంతా లేకపోతే పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ అంతా తిరగాలి అంటే పార్లమెంట్ ఆర్ఓగా మళ్ళీ నేను జిల్లా కలెక్టర్గా ఇచ్చే పర్మిషన్స్ ఏవేవి ఇవ్వడం జరుగుతుంది, దానికి ఎటువంటి ప్రూఫ్ కావాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి వెహికల్స్ నడుపుకోవాలన్నా, ప్రొసెషన్ చేయాలన్నా, ర్యాలీ చేయాలన్నా, డోర్ టు డోర్ క్యాన్వసింగ్ వెళ్ళాలన్నా, మీటింగ్ పెట్టుకోవాలన్నా, వెహికల్ మీద లౌడ్ స్పీకర్ పెట్టుకోవాలన్నా, వీడియో వ్యాన్ తయారు చేసుకోవాలన్నా ప్రతి దానికి కూడా ఇప్పటి నుంచే పర్మిషన్ పెట్టుకొని చేసుకోవాలి. పర్మిషన్ రిక్వెస్ట్ కూడా మినిమం 48 hours ముందు రావాలి అని చెప్పడం జరిగింది. పర్మిషన్ లేకుండా ఎటువంటి మీటింగ్స్ కానీ క్యాన్వసింగ్ కానీ ఏది చేసినట్లయితే అవన్నిటికీ కూడా మనకి దానికి కూడా ఎంసీసీ వైలేషన్ కింద కేసెస్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఏదైనా అంటే మనకి ఇప్పుడు నేను చెప్పిన
ఐటమ్స్ అన్నీ లీగల్ ఎక్స్పెండిచర్, అంటే వెహికల్ పెట్టుకోవడము, మీటింగ్స్ చేయడము, ఫ్లెక్సీస్ చేయడము, లౌడ్ స్పీకర్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ లీగల్ ఎక్స్పెండిచర్. ఇవన్నీ పర్మిషన్ తీసుకొని చేసే అవకాశం ఉంది. ఏదైతే ఇల్లీగల్ ఎక్స్పెండిచర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ కానీ, ఆల్కహాల్ కానీ, ఫ్రీబీస్, గిఫ్ట్స్, ఇలాంటివన్నీ మాత్రము మనకి ఇవ్వడానికి అవకాశం లేదు. ఇచ్చినట్లయితే దానికి ఐపీసీ సెక్షన్స్ కింద, తర్వాత మనకి ఆర్పీ యాక్ట్ సెక్షన్స్ కింద కూడా కేసులు అనేది నమోదవుతుంది. అండ్ అవి చేసినట్లయితే అది స్పెసిఫిక్గా ఒక క్యాండిడేట్ది అని ప్రూవ్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కంప్లైంట్స్, ముఖ్యంగా మన విజ్ఞప్తి ఏంటంటే దీంట్లో ఓటర్స్ కానీ ప్రజలు కానీ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకొని, మనకి జిల్లా స్థాయిలో ఆల్రెడీ మనము 17th మార్నింగ్ నుంచి ఒక 24/7 కంట్రోల్ రూమ్ రన్ చేస్తున్నాము. ఆ కంట్రోల్ రూమ్లో 2 ఫోన్ నంబర్స్ కూడా, టోల్ ఫ్రీ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే వెంటనే కాల్ చేసి చెప్పడానికి. ఇది కాకుండా మనకి ఎప్పుడు కూడా ఎన్నికల కమిషన్ వారికి 1950 అనే కాల్ సెంటర్ ఉంది. ఓటు సంబంధించి కానీ అన్నిటి సంబంధించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడగడానికి కానీ, డౌట్స్ కానీ, కంప్లైంట్స్ రేస్ చేయడానికి. సిమిలర్లీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన ఇల్లీగల్ ఎక్స్పెండిచర్ మీద కంప్లైంట్స్ చేయడానికి సి విజిల్ అని ఒక యాప్ ఇవ్వడం జరిగిందండి. ఈ సి విజిల్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి కానీ, యాపిల్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకొని మీరు జస్ట్ ఫోన్ నెంబర్, ఓటీపీ బేసిస్ మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఎక్కడన్నా ఏదైనా జరుగుతుందంటే దాన్ని లైవ్గా ఫోటో కానీ, ఆడియో కానీ, వీడియో కానీ క్యాప్చర్ చేసి కంప్లైంట్ పెట్టే అవకాశం ఉంది. సో ఓటర్స్, సిటిజన్స్ ఖచ్చితంగా యంత్రాంగంకి హెల్ప్ చేసేలాగా ఈ పద్ధతిని వాడి ఇటువంటి ఇల్లీగల్ ఎక్స్పెండిచర్ చేయకుండా, మనకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే అన్డిజైరబుల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కానీ ఇవన్నీ చేయకుండా ఖచ్చితంగా మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి కంప్లైంట్స్ అనేది రేస్ చేస్తారనేది కోరుకుంటున్నాము. మనకి ఇదే కాకుండా మనకి ఓటర్స్కి ఇప్పుడు నేను చెప్పిన ఓటర్స్ మనకి ఈసారి ఎన్నికల కమిషన్ నుంచి ఐటీ అప్లికేషన్స్, చాలా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్స్లో ఏంటంటే ఓటర్స్ సంబంధించి రోల్లో పే ఉందా లేదా చూసుకోవడానికి ఎలా అయితే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉందో, ముఖ్యంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి మనకి సాక్షాం అని చెప్పి యాప్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ సంబంధించిన ఓట్ హక్కు ఉందా లేదా తెలుసుకోవచ్చు, ఇంకేమైనా కంప్లైంట్స్ ఉంటే రేస్ చేయొచ్చు, ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే కూడా తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా సి విజిల్ అనేది ముఖ్యంగా చెప్పినట్టు మనకి కంప్లైంట్స్ రేస్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే మనకి క్యాండిడేట్స్కి ఈ పర్మిషన్స్ ఏదైతే పెట్టుకోవాలో అవన్నిటికీ కూడా సువిధ క్యాండిడేట్ యాప్ అని కూడా ఇవ్వడం జరిగింది. యాప్లో డైరెక్ట్గా అప్లై చేస్తే ఎవరి దగ్గర తిరగాల్సిన పని లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ ఆర్ఓనే రప్పించుకొని సింగిల్ విండోలో ఒకేసారి అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఈసారి క్యాండిడేట్స్కి, పొలిటికల్ పార్టీస్కి కార్యక్రమం అనేది ఈజీగా చేయడం జరిగింది. లాస్ట్లో మనకి మీడియా గురించి వచ్చినప్పటికీ మనకి న్యూస్ పేపర్ మీడియా ద్వారా, అంటే ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఈ అన్ని ద్వారా కూడా మనకి ప్రచారాలు, క్యాంపెయిన్స్, యాడ్స్ జరిగే అవకాశం ఉంది. సో దీంట్లో మనకి జిల్లా స్థాయిలోను, స్టేట్ స్థాయిలోను ఎంసీఎంసీ అని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ. ఈ కమిటీ ద్వారా మనకి రాబోయే మీడియాలో యాడ్స్ అన్నిటికీ కూడా మనం పర్మిషన్ అనేది ఇస్తాము. సో ఈ కమిటీలో ముఖ్యంగా ఏంటంటే ప్రింట్ మీడియాకి మనకి పర్మిషన్స్ అనేది లేదు. ప్రింట్ మీడియాలో మీకు ఆల్రెడీ మనకి నార్మ్స్ ఉన్నాయి కాబట్టి, ప్రెస్ కౌన్సిల్ అండ్ అదర్ నార్మ్స్, దానికి పాటిస్తూ ఎంసీసీ కోడ్ వైలేషన్ కాకుండా పాటిస్తూ మీరు యాడ్స్ అనేది పబ్లిష్ చేసుకోవచ్చు. బట్ దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మేము కన్సర్న్ పార్టీకి కానీ, కన్సర్న్ క్యాండిడేట్కి కానీ నమోదు చేసుకుంటూ వస్తాము. రెండోది ఎలక్ట్రానిక్ మీడియా, అంటే టీవీస్లో ఏదైనా యాడ్స్ కానీ, స్క్రోలింగ్ కానీ, రేడియోలో కానీ, ఈవెన్ బల్క్ ఎస్ఎంఎస్ఎస్ ఏది ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఈ కమిటీ దగ్గర, ఇప్పుడు థియేటర్లో డిస్ప్లే చేయాలన్నా, లేకపోతే ఒక పార్టీ మీటింగ్లో ఒక వీడియో డిస్ప్లే చేయాలన్నా, ఆడియో ప్లే చేయాలన్నా, ఇవన్నీ కూడా ఈ కమిటీ ద్వారా ప్రీ సర్టిఫికేషన్ చేయించుకోవాలి. ఇది కూడా మినిమం 48 hours బిఫోరే అప్లై చేసుకోవాలి. మీరు అది ఎక్కడ చూపించబోతున్నారు, దాన్ని ఒక చిన్న ఆడియో సీడీ కానీ, పెన్ డ్రైవ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు అంటే ఇది ఎన్నిసార్లు ప్లే అవుతుంది, ఆ ఛానల్ కానీ వాళ్ళు కానీ మీకు ఏం ఛార్జెస్ ఇచ్చారో అదంతా కూడా మాకు కమ్యూనికేట్ చేసి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సిమిలర్లీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ
ఏమైనా యాడ్స్ ఇవ్వదలుచుకుంటే కూడా ఆ కంటెంట్ కూడా మా దగ్గర సర్టిఫై చేసుకోవాలి. అది మెసేజ్ అయినా, ఆడియో అన్నా, వీడియో అన్నా ఏదన్నా ఖచ్చితంగా ఆఫ్టర్ ప్రీ సర్టిఫికేషన్ మాత్రమే వేయాలి. ప్రీ సర్టిఫికేషన్ కమిటీకి చైర్మన్ కలెక్టర్ గారు అయినప్పటికీ మనకి కన్వీనర్ డిపిఆర్ఓ గారు అండ్ అదర్ మెంబర్స్ కూడా ఉన్నారు. సో దయచేసి మీరు మీడియాలో అపార్ట్ ఫ్రమ్ ప్రింట్ మీడియా ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ మీడియా యూ వాంట్ టు క్యారీ ఎనీ పొలిటికల్ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఖచ్చితంగా ఈ కమిటీ ద్వారా ప్రీ సర్టిఫికేషన్ చేసుకొని చేయాలి. రాష్ట్ర స్థాయిలో కావాలంటే స్టేట్ కమిటీ ఇస్తుంది, జిల్లా స్థాయిలో కావాలంటే జిల్లా కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది. సో ఈ ఎన్నికల సమయంలో మనకి ఖచ్చితంగా ఎన్నికల్ని సజావుగా జరిపించడానికి, ముఖ్యంగా ఫ్రీ మేనర్లో, ఇంపార్షియల్ మేనర్లో జరిపించడానికి మనకి ఓటర్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, మీడియా కానీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్?